నమస్తే అమ్మా. నమస్తే. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. సో ఎలా అనిపిస్తుంది నిన్న సోనియా వర్సెస్ అండ్ రష్మి? మామూలుగా లేదు నా మనసులో మాట సోనియా నోట. ఇది రాసుకోండి టైటిల్, నా మనసులో మాట సోనియా నోట. ఏం చెప్పింది అట్లా? మామూలుగా లేదు అసలు, కడిగి 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 పారేసింది నిజంగా. ఇన్ని రోజులు ఫ్రస్ట్రేషన్ అంతా పోయి అమ్మయ్యా అనిపించింది తెలుసా. మీరేం చెప్పాలనుకున్నారు, తనేం చెప్పింది రష్మి? ఏమైతే చెప్పాలనుకున్నామో, ఏమైతే అడగాలనుకున్నామో అవన్నీ అడిగేసింది గట్టిగా. అదేంటి ఏంటి అంటే చిన్నోడు పెద్దోడు అని తిరుగుతున్నావు కదా, ఒకడికి అమ్మ ఒకడికి అక్క అని చెప్పేసి నువ్వు అమ్మ అక్కలాగా బిహేవ్ చేస్తున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఓకే, మీరు నాకన్నా చిన్న ఉండొచ్చు, నేను నీకు అమ్మను రా అని చెప్పి నీ ఒళ్ళోనే పడుకొని ఉన్నా, చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉండదా? ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు నాకన్నా చిన్నోడు, నువ్వు నా తమ్ముడివి అని చెప్పేసి వాడు గెడ్డం పట్టి పీకి, మీసం పీకి, జుట్టు పీకి, చేతిలో చెయ్యేసి, చేతిలోన చెయ్యేసి అన్నట్టుంది అది. వాడు వాడు అసలు పృథ్వీకి ఒళ్ళు పెరిగింది, బుర్ర పెరగలేదయ్యా స్వామి పృథ్వీకి. ఆడికి జిమ్ ఒకటే నేర్పిస్తారు, మైండ్కి ఏమి ఇవ్వరు కోచింగ్. ఈసారి జిమ్లో అలాంటివి కూడా ఉంటాయి, అలాంటి వాళ్ళని పంపించండి కాస్త. అసలు బిగ్ బాస్లో చాలా టెస్టులు ఉంటాయి, అవన్నిటికి పాస్ అయితేనే పంపిస్తారు అని నేను అనుకున్నా ఇన్నాళ్ళు. అదేమి లేదు, బుర్ర లేకపోయినా పర్లేదు, ఒళ్ళుంటే చాలు అనేసి నాకు ఈ పృథ్వీని చూస్తే అర్థమైపోయింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారమ్మా? ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే నైనిక అవుతుందని నేను అనుకుంటాను. సోనియా రాదంటావా? ఎవరు ఎలిమినేట్ అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే సోనియా అని నేను చెప్తాను. వస్తుందా సోనియా? సోనియా అయిపోవాలనుకుంటున్నాను. మీకు హాట్ టాపిక్ కావాలంటే మాత్రం ఉంచుతాడు బిగ్ బాస్. గొడవలు కావాలంటే గొడవలు, బట్ ఇంత నాన్ సెన్స్ గొడవలు వద్దండి. అయితే చీప్ ట్రిక్స్ ఇవన్నీ. నువ్వు అమ్మాయి ఆడి మాట్లాడితే ఒక అర్థం ఉంది, ఆడకుండా కూర్చొని ముద్దపప్పులాగా అదేదో అంటారు, గుడ్లు పొదుగుతున్న ఏమంటారు కోడి పెట్టలాగా, అవును అలానే కూర్చుంది ఆవిడ, గుడ్లు పొదుగుతున్న కోడి పెట్టలాగా గుడ్ల దగ్గర కూర్చొని నువ్వు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? బిగ్ బాస్ డబ్బులు ఇచ్చి నీకు లోపలికి పంపించింది నువ్వు అలా కూర్చోటానిక? ఆడటానికి. చేత కాకపోతే బయటకు వచ్చే అన్నెసెసరీ కామెంట్స్ చేసి అందరినీ బ్లేమ్ చేసి మాట్లాడటానికి నీకు రైట్స్ లేవు. అది నా ఇంట్రెస్ట్. సపోజ్ ఇప్పుడు ఈ వీడియో మీరు బిగ్ బాస్ టీం చూస్తున్నారు అనుకో, సోనియా గురించి ఏం చెప్తారమ్మా? ఇప్పుడు బిగ్ బాస్ టీం మీరు చూస్తున్నారు అనుకో, బిగ్ బాస్ టీమ్ కి నేను సూటిగా చెప్పాల్సింది ఏంటంటే, హంగర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే లాస్ట్ వీక్ ది కూడా కలిపి చెప్తున్నాను నేను. లాస్ట్ వీక్ ది కూడా అభయ్ విషయంది కూడా కలిపి చెప్తున్నాను. ఈసారి బిగ్ బాస్ టీం ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే బిగ్ బాస్కి వెళ్ళి ఆడాలనే హంగర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి బయట. వాళ్ళని తీసుకోండి. కొంచెం ఏదో కొంచెం చూడటానికి బాగుండి, ఆ కలర్ ఉండి, అందం ఉంటే కాదు, సరిపోదు. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ని ఎలా అయితే తీసుకున్నారో అలాగా చాలామంది ఉన్నారు, వాళ్ళని తీసుకోండి. ఆడియన్స్ సెలబ్రిటీస్నే చూడరు, అక్కడికి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీ చేసి బయటికి తీసుకొస్తారు. ఇది మాత్రం బిగ్ బాస్ గుర్తించుకోవాలనేసి. ఎందుకంటే ఈ మాట నేను కంప్లీట్ చేస్తాను. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, బిగ్ బాస్ని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తాం మనకు తెలుసు, అవునా? బిగ్ బాస్ వాయిస్ని మనం ఎంత ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇష్టపడతాము, అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇస్తాము, అతని రూల్స్ని పాటిస్తాము. వాళ్ళు లోపల పాటిస్తున్నారో లేదో తెలియదు కానీ బయట టీవీ ముందు కూర్చున్న వాళ్ళము ఇట్లా ప్రతి ఒక్క మీడియా పర్సన్స్ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది మనకి తెలుసు. ఆ లోపలికి వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చి కర్రిచ్చి కొట్టించుకున్నట్టుంది బిగ్ బాస్. అవసరమా? ఈ టీం ఎందుకు ఇంతగా ఏమంటారు దిగజారి సెలెక్ట్ చేస్తున్నారు? ఇంకెవరు దొరకట్లేదా మీకు? ఎవరు వాళ్ళు దొరకకపోతే ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారండి, పబ్లిక్లో కంటెస్టెంట్స్ని పెట్టండి, ఆడిషన్స్ పెట్టండి, వస్తారు, ద బెస్ట్ ఇస్తారు. నెక్స్ట్ సీజన్లో ఓన్లీ ఆడిషన్స్ చేసి తీసుకోండి, ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్ని సీజన్స్ ఒక ఎత్తు, ఈ సీజన్ ఒక ఎత్తు ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి, మళ్ళీ మీరే క్వశ్చన్ చేయండి ఎంత బాగుంటుంది అనేది. ఎప్పుడు సెలబ్రిటీస్ని చూడాలనుకోరు ఆడియన్స్, కామన్ మ్యాన్ని కూడా చూస్తారు. కామన్ మ్యాన్ వస్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తారు అనేది తెలియట్లేదు అనుకుంటా. సోనియా గురించి ఏం చెప్తారు బిగ్ బాస్ టీం వాళ్ళు? వన్ ఆఫ్ ద వేస్ట్ క్యాండిడేట్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఎస్,
వెళ్ళిపోవాలంటారు. ఓన్లీ మ్యానిపులేటింగ్ అంతే. అంతకు మించి నిజంగా యష్మి చెప్పింది, వాళ్ళిద్దరి మీద పెట్టే ఇంట్రెస్ట్ నువ్వు గేమ్ మీద పెడితే మంచిగా ఆడేదానివి. ఎందుకంటే ఆమెకి మ్యాన్ పవర్ ఉంది, టాకింగ్ స్కిల్స్ ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, ఏమంటారు మంచిగా బాడీ ఏమంటారు ఫిట్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వెందుకు అక్కడ గూట్లో గుమ్మడికాయలా కూర్చొని ఉంటున్నావు? అంటే సోనియాకి సరైన మొగుడు నబీల్ అంటున్నారు, వాస్తవేనా? సో సరైన మొగుడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.